So hello guys, welcome back to my channel Rocky Verse. సో గైస్ ఇప్పుడే తమ్ముడు మూవీ వెళ్ళొచ్చేసాను అనమాట. తమ్ముడు మూవీ అంటే బేసిక్గా అందరూ పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన రిలేటెడ్ ఉంటుందేమో, ఆ స్టోరీ లైనప్ ఉంటుందేమో అనుకుంటారు. కానీ ఆల్రెడీ హీరో గారు కూడా చెప్పేశారు, నితిన్ గారు కూడా చెప్పేశారు దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని. స్టోరీ లైన్ అలాంటిది అనమాట. స్టోరీకి తమ్ముడు అనే టైటిల్కి లింక్ ఉంటుంది, అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. సో దానికి రిలేటెడ్గా మనం తమ్ముడు అని చెప్పేసి టైటిల్ పెట్టేసారు అనమాట. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో కొత్తగా ఏంటంటే మన పాత హీరోయిన్ లయ గారు ఉన్నారు కదా, ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చారనమాట. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఈ మూవీలో. క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, తను కూడా చాలా బాగా చేసింది. ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా కానీ యాక్టింగ్లో తనకంటూ ఒక మార్క్ ఉంది కదా, ఈ మూవీలో కూడా అసలు ఇంత కూడా డ్రాప్ అవ్వలేదు. అప్పుడు ఆ రోజుల్లో ఎలా అయితే యాక్టింగ్ చేసిందో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా యాక్టింగ్ ఇరిగా తీసేసింది అనమాట. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ అయితే గుడ్ గైస్, చాలా బాగుంది సినిమా. అసలు నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు, ఎక్కడ ల్యాగ్ కూడా అనిపించలేదు. కొంచెం స్టోరీ లైనప్ అవన్నీ కొంచెం ఆల్రెడీ వచ్చినవే అనిపిస్తాయి, కానీ ఈ నరేషన్ అనేది కొంచెం వెరైటీగా ఉంది. స్టోరీ నరేషన్ వెరైటీగా ఉంది, స్క్రీన్ ప్లే వెరైటీగా ఉంది, ఇంత బాగానే ఉంది. గొప్పగా నాగ మీద గొప్పగా చెప్పుకునే సాంగ్స్ అయితే లేవు. సాంగ్స్ ఇప్పుడు మన తెలుగు సినిమాలు అంటే సాంగ్స్ కామన్ కదా, అలాంటిది అయితే ఇందులో పెట్టలేదు. అది నాకు కొంచెం బెనిఫిటే అనిపించింది. కొన్ని సినిమాలకి అన్వాంటెడ్ సాంగ్స్ పెట్టుకుంటా అది ఆగం చేస్తుంటారు కదా, అలాంటిది అయితే సినిమాలో పెట్టలే. అది కూడా వన్ ఆఫ్ గుడ్ థింగ్ అనిపిస్తుంది నాకైతే. ఇక హీరో నితిన్ గారి నుంచి మాట్లాడుకుంటే, ఇక నితిన్ ఫ్యాన్స్కి అయితే అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవ్రీ 3 monthsకి 4 monthsకి పక్కా ఏదో ఒక సినిమా వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కొక్కసారి మిస్ మ్యాచ్ అయిపోయి అంతా ఆగమైపోతుంటుంది. ఇప్పుడైతే వర్కౌట్ అయింది, సినిమా అయితే చాలా బాగుంది, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది లేదు. నితిన్ ఫ్యాన్స్కి అయితే కొంచెం సూపర్ అనే చెప్పొచ్చు మనం. సినిమా మంచిగానే, నరేషన్ అంతా చాలా బాగుంది, నీట్గా ఉంది, ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్. కొన్ని సినిమాలు ఉంటాయి కదా ఓవర్గా ఉంది ఇది అన్న ఫీలింగ్ వస్తుంది కదా, అట్లయితే ఏమి ఉండదు మూవీలో. నీట్గానే వెళ్తుంటుంది సినిమా, ఎక్కడ కూడా ఓవర్ అనిపించదు. కొంచెం క్లైమాక్స్ ఫైట్ ఒక్కటి మాత్రం ఒక బ్రిడ్జ్ మీద అవుతుంటుంది. బేసిక్గా ఒక బ్రిడ్జ్ మీద లాస్ట్ ఫైట్ అవుతుంటుంది. అది కొంచెం గ్రాఫిక్స్ అది కొంచెం కరెక్ట్గా చూపించలేకపోయారు. అదొక్కటి పెట్టకుండా ఉండాల్సింది. నార్మల్ బ్రిడ్జ్ టైప్లో పెట్టినా అయిపోతుండే. కొంచెం అక్కడ గ్రాఫిక్స్ అవంతా రీఎఫెక్ట్స్ అంతా క్యాచీగా అనిపించలేదు, కొంచెం మంచిగా అనిపించలేదు. చూడ్డానికి కూడా ఏంది ఇది అన్నట్టే అనిపిస్తుంది, అది అనిపిస్తుంటుంది మనకి. అది ఒక్కటి పెట్టకుండా ఉంటే బాగుంటుండే. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాల్సింది. అంత బాగానే ఉంటుంది, స్టోరీకి తగ్గట్టుగా బాగానే ఉంటుంది. ఇంకా కొంచెం బెటర్మెంట్ ఇచ్చుంటే ఇంకా అట్రాక్ట్ అవుతుండే అనిపించింది నాకైతే, అదొకటి. ఇక మూవీలో విలన్ గురించి మాట్లాడుకుంటే సత్యదేవ్ మీకు అందరు తెలిసిందే, మన యానిమల్ మూవీలో అందులో ఇట్లా కనిపించే ఉంటాడు. ఇందులో విలన్కి ఒక చిన్న డిఫరెంట్ డిసార్డర్ ఉంటుంది. తనకి ఏదైనా చిన్న సౌండ్ వినిపించినా తట్టుకోలేడు అనమాట. కానీ ఆడియన్స్కి అతను వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వస్తుంది. అదేందో నాకు అర్థం కాలేదు. అతని క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ కనిపించకుండానే మొత్తం మేనేజ్ చేసేస్తూ ఉంటాడు అనమాట. అసలు నేను ట్రైలర్ చూసినప్పుడు ఇదేదో విలేజ్కి ఏదో ప్రాబ్లం వస్తుంది, హీరో వెళ్ళి కాపాడుతాడు విలేజ్లో అని అట్లా అనుకున్నా. ట్రైలర్ కూడా అట్లనే చూపించారు కదా మనకి. కానీ ట్రైలర్లో ఉన్న స్టోరీ లైనప్కి మన సినిమాలో ఉన్న స్టోరీ లైనప్కి టోటల్ డిఫరెంట్. మనం ఒకటి అనుకొని వెళ్తాము, కానీ థియేటర్లో వెళ్తాక మొత్తం వేరే ఉంటుంది సినిమా. చూస్తే మీకు కూడా సాటిస్ఫై అవుతారు. అంత చూడకుండా సినిమా అయితే కాదు, చాలా బాగుంది సినిమా, మీరు ఎంటర్టైన్ అవుతారు. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళి మీకు కూడా ఏమనిపించిందో చెప్పండి. నాకైతే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితేనే ఉంది. నేనైతే నెగిటివ్ మైండ్తోనే పోయినా, ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి 6 monthsకి ఖచ్చితంగా ఒక సినిమా వస్తుంది కదా, ఎట్లుంటుందో అని అనుకున్నా. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంత చిన్న టైంలో నితిన్ గారు స్టోరీ సెలెక్షన్ మాత్రం సూపర్, నాకైతే చాలా నచ్చింది సినిమా. మీరు వెళ్తే మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా వెళ్ళండి. సినిమా వెళ్ళి చూసి ఎలా ఉందో చెప్పండి, నాకు కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా వాటి నుంచి చూసి నేర్చుకుంటా. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.